వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పరిగి మండలంలో ఉన్న జయమంగ్లి రివర్ కానీ అదేవిధంగా పేరూరు రీచ్కు కూడా జయమంగ్లి రీచ్ కూడా మనం చూస్తున్నాం. మొత్తం సవితమ్మ మంత్రిగా ఉన్న ఈ ఇలాకాలో వాళ్ళ అనుచరులు డైలీ కూడా ఇసుక మాఫీ చేస్తున్నారు. సవితమ్మ అండతో ఈరోజు ఇసుకని కూడా బెంగళూరుకి తరలించే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. ప్రతి ఊర్లో కూడా టీడీపీ కార్యకర్తలు అలాగే కూటమికి ఎవరైతే చెందినారో సవితమ్మకి ఎవరు చాలా ఆప్తంగా ఉంటారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఇసుక దంద చేస్తున్నారు. ఇసుక దంద చేసి బెంగళూరుకి తరలించే కార్యక్రమం చేస్తున్నారు. బీసీ శాఖ మంత్రిగా ఉన్న సవితమ్మని ఒకే మాట అడుగుతున్నాను. ఆ రోజు నువ్వు ఏమి భారీగా మాట్లాడుతూ నువ్వు ఇసుక అదైంది ఇదైంది అని, ఈరోజు నువ్వు చేస్తూ ఉండేది ఏంటి? నువ్వు ఈరోజు నీ అండదండతోనే ఈరోజు బెంగళూరుకు తరలిస్తున్నారు నీ ఒక సహచరులు, అదేవిధంగా నీ సపోర్టర్స్ అందరూ కూడా అని. ఈరోజు నిజంగా అంతా కూడా తెలిసిన పోలీస్ వ్యవస్థ కూడా దీనిపైన స్పందించకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు నువ్వు బీసీ శాఖకు మంత్రిగా ఉన్నావు. బీసీలంటే జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీ నా ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ అని పెద్దపీఠం వేస్తూ కార్పొరేషన్ ఫెడరేషన్ ఏర్పాటు చేస్తూ ఆ కులంలో ఇంకా ఎట్లా మెరుగుగా పనిచేయాలి అని చూపించిన ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నువ్వు ఇక్కడ బీసీ శాఖ మంత్రిగా ఉంటూ బీసీలందరికీ కూడా 50 ఏండ్లకి పెన్షన్ ఇస్తారని చెప్పినారు. ఈరోజు సవితమ్మ బాధ్యత ఎప్పుడు పెన్షన్ అనేది ఇస్తారని చెప్పే బాధ్యత ఖచ్చితంగా ఆమె ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. రైతు భరోసా ఇవ్వలేదు, అమ్మ ఒడి అసలు ఊసే లేదు. అదేవిధంగా ఎన్నో సంక్షేమ పథకాలు ఈ టయానికి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండింటే ఖచ్చితంగా వేసేవాళ్ళు అకౌంట్లో పడేది దుడ్డు పడేది, మా ఒక సొమ్ము పడేది అని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. డబ్బు పడేది అని అందరూ కూడా మాట్లాడుతున్నారు. అయితే ఈరోజు టీడీపీ హయాంలో అమ్మఒడి లేదు, అదేవిధంగా బీద పిల్లలందరూ కూడా సఫర్ అవుతున్నారు, రైతు భరోసా లేదు. ఇటువంటి పరిస్థితిలో సవితమ్మ బీసీ శాఖ మంత్రిగా ఉంటూ ఎప్పుడు బీసీలందరూ కూడా 50 ఏండ్లు దాటి పెన్షన్ అని చెప్పారు కదా, మీరు అట్లీస్ట్ ఒక కట్ ఆఫ్ డేట్ అన్న చెప్పాలి, పలానా రోజు నుంచి మనం ఇస్తామని. ఎందుకంటే ఈ యొక్క స్టేట్లో చాలామంది బీసీలు ఉన్నారు, ఎదురు చూస్తున్నారు, మిమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రజలు ఉన్నారు. వాళ్ళకు మీరు ఖచ్చితంగా ఆన్సరబుల్ కాబట్టి ఎప్పుడు మీరు ఇస్తారు ఇవ్వగలుగుతారు అనేది చెప్పి ఒక బాధ్యత ఒక మంత్రిగా నీకు ఉంది కాబట్టి మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది. దయచేసి ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది కాబట్టి దయచేసి అతి త్వరలో మీరు అనౌన్స్ చేయాలి. బీసీలు అంటే ద బెటర్ క్యాస్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారు చూపించినారు. అయితే ఈరోజు బీసీ కులానికి చెందిన ఎంపీని కొనుగోలు చేసే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళా కూటమి ప్రభుత్వం మీరు ఏదైతే ఈరోజు కొంతమంది మీ పార్టీలో ప్రలోభ పెట్టో ఏదో మాయమాటలు చెప్పో బెదిరించో మీరు తీసుకుంటున్నారు. మోపిదేవి వెంకటరమణ గారు ఆయన పైన కేసున్న రోజుల్లో జైలుకి పెట్టించి మీరు ఎన్ని మాటలు మాట్లాడినారు అంటే ఈరోజు మిమ్మల్ని ఒకటే మాట అడుగుతున్నాను. అంటే జగన్ గారి పైన ఆ రోజు అవినీతి అక్రమాన్ని మీరు మాట్లాడినారు కదా, అవన్నీ అబద్ధం అనేది మీరే ఈరోజు తేల్చి చెప్పినారు. ఎందుకంటే మోపిదేవి వెంకటరమణ గారి గురించి ఆ రోజు మీరు కమెంట్ చేసి ఈరోజు పార్టీలో మీరు పిలుచుకుంటున్నారు. అట్లయితే ఈరోజు కూడా మీరు ఆయన పార్టీలో పిలుచుకుంటున్నారంటే మీరు చేసిన ఆ అక్రమ కేసు అవినీతి కేసుని మీరు ఏదైతే చెప్పినారో అవన్నీ అబద్ధం అని మీరు చెప్పే ఒక కార్యక్రమం మీరు రాష్ట్రానికి చూపిస్తున్నారు. ఏది ఏమైతే ఏమి ఈ ఒక్క ఎమ్మెల్యేని చూసి ఎంపీలని చూసి ఎమ్మెల్యే పోతేనో ఎంపీని పోతే ఏదో ఒక పార్టీకి దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు టీడీపీ కూటమి ప్రభుత్వం అనేది అది అబద్ధం. ఎందుకంటే గతంలో ఇట్లా ఎన్నో జరిగినాయి. అయితే కూడా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ పార్టీగా మనము 151 ఏదైతే 151 సీటు మనం గెలిచినామో 2009లో ఈరోజు కూడా రికార్డ్ అలాగే ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మొత్తం కలిపితేనే 160 పైన ఉన్నారు. బట్ అన్న ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి రికార్డు 151 సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మనం ఎదిగిన రోజు ఆ ఒక్క రికార్డు ఎవ్వరు కూడా బీట్ చేయలేరు అని కూడా ఈరోజు కూటమి ప్రభుత్వానికి నేను చెప్తున్నాను. బీసీలను పార్టీ ఫిరాయింపుకి ప్రోత్సహించిన ఈ కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఈ యావత్
బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ క్షమించలేరు. పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీలో ఉన్న లీడర్స్ కూడా దీనికి సమాధానం చెప్పాలి.